9వ పేజీ 9వ రోజు 9 జూలై. ఈరోజు 9th డే. ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతుల వరి సాగు నా అనుభవాలు. మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్, పటేల్ నగర్ గ్రామం, వేడలూరు మండలం, శ్రీ పొట్టిసేవ, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7095799538. జోనవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. నిన్ననే మా కన్న తల్లి వేటగిరి మీనాక్షి గారి జన్మదినం. అన్నీ చూశారు మీరు, ఫోటోలు, వీడియోలు. ఈ పుస్తకం అంకితం. కన్న తల్లికి రుణం తీర్చుకోలేం. ఈ విధంగా ఈ పుస్తకం రాయడం ద్వారా ఆమె రుణం తీర్చుకోవడం జరుగుతుంది. నానమ్మ తాతయ్య వల్ల గార్ల ఆప్యాయత, అనురాగం మర్చిపోలేంది. ముందు మాట దేవాళ్ళ శివకోటారెడ్డి గారు, హేమలత గారు. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి, సివిఆర్ పద్ధతిలో పురుగులు, చీడపీడల నిర్మాణం ఏ విధంగా చేసాం, మొలకల ద్రావణం తయారీ, వాడే విధానం, వరి సాగు చేసే ముందు కొన్ని విధి విధానాలు, తర్వాత నిన్న తెలంగాణ స్వర ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, ఈ 8 పేజీలు చూడడం జరిగింది. ఈరోజు 9వ పేజీ నూతన వరి వంగడాల గురించి. ఉత్తమ రైతు అవార్డు రావడానికి కారణం నూతన వరి వంగడాలు. నూతన వరి వంగడాలు ఎవరు పడితే వాళ్ళు వేయలేరు. 5 సంవత్సరాల మన సుదీర్ఘ ప్రయాణంలో 6 నూతన వరి వంగడాలు వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వరి రకాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మన క్షేత్రంలో కూడా నూతన వరి రకాలు సాగు చేస్తూ ఉంటాము. నూతన వరి రకాలు సాగు చేసేటప్పుడు 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 లోపల ఎకరాలు మాత్రమే సాగు చేసుకోవాలి. 5 ఎకరాలు మించి వేయకూడదు. ఎందుకంటే అది వాతావరణం సెట్ అవుతుందా లేదా, ఆ కొత్త వరి వంగడం మన వాతావరణానికి, తెగుళ్ళకి, దోమపోటుకి అన్నిటికీ అధిగమించి నిలబడాలి. అందువలన కత్తి మీద సాము లాంటిది. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవాలి. ఇది సోదరి కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మేము సాగు చేసిన వరి వంగడాలు, ఇది 2025లో రాశాను ఈ పుస్తకం. అప్పటి వరకు అంటే KNM 1638 2021 2022లో గాను ఈ వరి వంగడం వేయడం జరిగింది. శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. నిన్ననే సార్ వీడియో కూడా పెట్టడం జరిగింది. ఆయన కలవడం కూడా జరిగింది కోనారంలో. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు రాజేంద్ర నగర్కి. అదేవిధంగా RNR 31479 2023లో వేసింది. లావూరి కృష్ణ గారు రూపొందించారు. 2024లో 2 వరి వంగడాలు వేయడం జరిగింది. KNM 12300, అది కూడా శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు. శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. NLR 3648 అని నెల్లూరు వరి పరిశోధనా స్థానంలో KVK వాళ్ళు ఇవ్వడం జరిగింది మనకి. మన సొంత జిల్లా శాస్త్రవేత్తలు రూపొందించారు దీన్ని. ఈ కాక MTU 1426 2025లో 2026లో RGL 7034 నౌ ప్రజెంట్ రన్నింగ్. నెల్లూరు జిల్లా అంటేనే వరి, వరి అంటే నెల్లూరు జిల్లా. తమిళంలో నెల్లి అంటే ఒడ్లు అని అర్థం. రాబోయే రోజుల్లో ఎన్నో నూతన వరి వంగడాలు సాగు చేయడానికి నేను కానీ మా టీం మెంబర్స్ కానీ ఎప్పుడు ముందుంటామని తెలియచేయడం సంతోషం, ఆనందం, ఆహ్లాదం ఉంటుంది మనకి. అదేవిధంగా వరి సాగు చేసే మా లాంటి రైతులకు, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు, ఈ ముగ్గురికి మీద వరి వంగడం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాస్తవం. థ్యాంక్ యూ.